लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहन्यगर्थाभ्यां नमः श्रीवन्दनाभ्यां नमः अरुणदेवशिष्टाभ्यां नमः पवित्रवा सर्वावस्थां गतमवा विस्फरेत्पुण्डरीकाक्षन्दवाक्याभ्यन्तरस्तेहिनाय नमः वामदेवगुप्ताय नमः सत्योजातमोर्तजे नमः ओहंहृदयाय नमः शिरसे नमः शिखाय नमः कवचाय नमः नेत्रेभ्यो नमः अस्मदाय नमः ब्रह्मणे नमः विष्णवे नमः रुद्राय नमः सदाशिवाय नमः नमस्कारं చేసుకున్నాము गणेशाय नमः पादं पूजयामि एकदन्ताय नमः बिल्वं पूजयामि शिवभगवानाय नमः चरणे पूजयामि हेरम्बाय नमः खड्गं पूजयामि कन्मोदराय नमः उदरं पूजयामि गणनादाय नमः हृदयं पूजयामि स्वरकण्ठाय नमः कण्ठं पूजयामि श्रद्धार्जनाय नमः कन्दं पूजयामि पादास्ताय नमः हस्तं पूजयामि भगवानाय नमः कर्मं पूजयामि पादं पूजयामि सर्वेश्वराय नमः पूजयामि विघ्नराजाय तानीमानन्दवाम्बकोमलधरान्यामोदलीलाग्रह नियामोदायदशाङ्गगुलहृदैर्धूपैरहं धूपदेर् वनस्पत्यभवैर्नानागन्धे संवृतः Belsetra. विघ्नस्तस्यनदायते अकर्मजाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो विघ्नः प्रचोदयात् వంశీ పైకి రా ఎంతో చక్కగా శివసతి చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థలాగా ఏర్పడి 5 సంవత్సరాల నుంచి ఈ సిద్ధి వినాయక చవితి మహోత్సవాలు చేస్తూనే ఉన్నారు. మన కిందటి సంవత్సరం చూస్తూనే ఉన్నాం, అంతకుముందు సంవత్సరం చూస్తూనే ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి అనేక రకాల ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి మన శివసతి చారిటబుల్ ట్రస్ట్. మొట్టమొదటి సంవత్సరం మొదలుకొని ఇలా సామూహిక కుంకుమార్చనలు, అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, లక్ష్మీ గణపతి హోమాలు, అదేవిధంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు, ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా. మనం ఎక్కడన్నా చూడండి వినాయక చవితి అందరం చేసుకుంటామండి. ప్రతి ఒక్క సందులో చేసుకుంటాం, ప్రతి ఒక్క గ్రామంలో చేసుకుంటూనే ఉంటాం. ఈ రోజున కుర్రకారులు ఎలా ఉన్నారంటే, ఒక పని చెప్పామనుకోండి,
కొట్టుకెళ్ళి రారా అంటే వాడు అక్కడ నుంచి అటు చెట్టు ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటాడు. ఏంటంటే మా అమ్మ పిలిచింది, మా నాన్న పిలిచాడు, నాకు పనులని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇట్లాంటి కాలాల్లో చక్కగా 20 మంది కుర్రోళ్ళు అండి. నిన్న చూశాను నేను, అసలు ఎంత కష్టపడ్డారంటే కుక్కలాగా పని చేసుకుంటూ ఏం చెప్పినా కూడా లేదు నేను చెయ్యను అని అనకుండా ప్రతి ఒక్కరు కూడా టకా 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 మనం అందుకుంటూ పనులన్నీ చేసుకుంటున్నారు. కట్టిన దగ్గర నుంచి ఈ రోజు నాకు సత్కారం చేస్తున్నారని, నిజానికి ఈ సత్కారం అది కబడ్డీ వాళ్ళకి దక్కాలండి. ఇదంతా కూడా ఎందుకు చేద్దానంటే ప్రతి ఒక్క పంతులు గారు చేసే పని అండి. పూజ చేయడం, హోమాలు చేయడం, ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేసేది. కానీ ఇంత దగ్గరగా కూర్చొని శ్రద్ధగా పరిగెత్తుకుంటూ తీసుకొస్తూ ఉన్నారు. నిన్న వచ్చిన భక్తులు ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికి మంచినీళ్ళు అందజేయడం, ప్రసాదం అందజేయడం, అదేవిధంగా ఇట్లాంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడా చేస్తున్నారు ఈ కమిటీ వాళ్ళంతా కూడా. నిజానికి ఇది మనకు దక్కాల్సిన తప్పగా పొగడాలన్నా పంతులు గారినో చైర్మన్ గారినో కాదు పొగడటం, ఈ 20 మంది కమిటీ సభ్యుల్ని పొగడాలి. మనం అందరం కూడా ఒక్కసారి వాళ్ళ కోసం చప్పట్లు కూడా మనం వచ్చి కూర్చుని ఒకసారి అందరూ కూడా ఆశీర్వాదం అంటే ఎవరు కూడా భగవంతుడు దగ్గరికి వెళ్ళడం, ఆయన కార్యక్రమం చేయడం ఎవ్వరు కూడా చేయట్లేదండి. మన యొక్క సృష్టిలో ఎన్నో మతాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఇదిగోండి మన షేక్ అంటే అందరికీ తెలిసిందే. అలాంటి ఒక కుర్రోడు కూడా ఈ 9 రోజులు ఎలా కష్టపడ్డాడో నా కళతో నేను చూశానండి. మత క్యాస్ట్ ఇట్లాంటి ఫీలింగ్స్ ఏవి కూడా లేకుండా చక్కగా అందరూ ఒక్కటై, ఇదిగోండి ఈ కుర్రోడు అండి, చూడండి ఒకసారి ఈ కుర్రోడిని గుర్తుపెట్టుకోకుండా చక్కగా షేక్ రసూల్ అండి. అదేవిధంగా దూపాటి వంశీ ఒక మాట చెప్తే 3 రోజులు నిద్ర లేకపోయినా ఒక 10 నిమిషాలు అలా పడుకున్నాడండి. నా కళ్ళతో నేను చూశాను. కష్టపడి పడుకున్నా సరే, అరే వంటోని వెళ్ళాలి, చండీ సామాన్లు తీసుకురావాలంటే టక్కున లేసి గబగబా తాళం పట్టుకుని వచ్చాడు ఆటో పట్టుకొని. ఇదిగోండి కుర్రోడు 3 రోజుల నుంచి ఎడదెరపు లేకుండా ఆటో దొరుకుంటూ చండీ సామాన్లు కానీ, పూజ సామాన్లు కానీ ప్రతి దాన్ని కూడా కష్టపడి తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పసుపులేటి వినయ్, ఇదిగోండి నిన్న చండీ హోమం చేసుకున్నామండి. దగ్గరగా 25 టిన్నులు వాటర్ అయిపోయినాయి. అంటే ఆ 25 టిన్నుల్లో కూడా మేము ఒకేసారి తెచ్చుకోలేదు. 2 టిన్నులు ఒకసారి, 3 టిన్నులు ఒకసారి, 4 టిన్నులు ఒకసారి. పొద్దున్నే క్లీనింగ్ చేయడం, నేను వచ్చేసరికి చక్కగా ఇక్కడ ఉన్న చెత్త మొత్తం తీసి ఇట్టుకుంటే వెళ్ళి అంత గొప్ప కష్టజీవి మన వినయ్. సరే వినయ్ కూడా చక్కగా. జ్యోతి శంకర్, జ్యోతి స్వరూప్, మనవాడు ఆకారాన్ని చూడండి ఒకసారి. నవ్వడం కాదండి, వాస్తవంగా మాట్లాడాలంటే ఇంత శరీరం ఉన్న వాళ్ళని పనిచేయడం ఎక్కడ చూసాము మనం. చూడండి, ఒక అడుగు తీసి ఒక అడుగు ముందుకు వేయడం కానీ బద్ధకస్తులుగా ఉంటారు. కానీ మనవాడు మాత్రం ఒంటి నిండా చెమటలు గాలిపి బట్టలు కడిచిపోతున్నా సరే లెక్క చేయకుండా నిన్న మొత్తం తిరిగి చాలా కష్టపడ్డాడు. ప్రతిరోజు ఉదయాన్నే నేను 9 గంటలకు వస్తాను, నాకన్నా ముందే 8 గంటలకు వచ్చి కూర్చుంటాడు గురుగారు అంటుంటాను. సాయంత్రం నేను 7 గంటలకు వస్తానండి, 6ంటికి వచ్చి కూర్చుంటాడు. కూర్చొని నా పక్కనే కూర్చొని ఏం కావాలని అందించడం, అదేవిధంగా క్లీనింగ్ ఏదైతే శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉంటారండి ఈ నలుగురు కూడా. అట్లాగే భోజనాల దగ్గర నేను కష్టపడ్డవాడు అండి. వంశీ, మాసాన వంశీ, ఇట్లా పసుపులేటి వినయ్, కుర్రోళ్ళు ఇద్దరు కూడా ఎంత కష్టపడ్డారంటే భోజనాల దగ్గర కష్టపడేది ఉందండి. గిన్నెలో కిరిటేసి అందరికీ వడ్డించడమే గొప్పతనం. వడ్డించడం కాదండి, వండడం, వార్చడం గొప్పతనం. భోజనాల దగ్గర నుంచి ఇవాళ జరిగిన భోజనాలకి నిన్న రాత్రి నుంచే అక్కడ పడిగాపులు కాల్చుకుంటూ ఉదయాన్నే భోజనాలు పూర్తయిపోయి గిన్నెలు మోసుకొచ్చి మళ్ళీ అంతా పూర్తయిపోయి మళ్ళీ గిన్నెలు తీసుకెళ్ళి ఒప్పచెప్పేంత వరకు వీళ్ళిద్దరు నిద్రపోకుండా పనిచేశారు. ఎవరు? మన ఆసన కలిసి పసుపులేటి వినయ్, ఇద్దరు కూడా చాలా కష్టపడతారు. అదేవిధంగా హెల్పింగ్ అండి, వయసులో చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మన మండపానికి చాలా పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా. ప్రేమ్ కుమార్ పెండ్యాల, బండి చందు, ఋషి, పెద్దోడు, ఆదిమూల మణికంఠ, నిఖిల్. ఇదిగోండి ఈ కుర్రోళ్ళంతా కూడా ఎంత కష్టపడినా మన బొమ్మ కోసం ఈ 9 రోజులు కూడా చక్కగా ఇక్కడ కుర్చీలు సర్దడం, ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు అందజేయడం, అదేవిధంగా
బొమ్మ దగ్గర ఏ సామాన్లు అవసరమైనా కూడా టకటకమైన సెంటర్కి పరిగెత్తుకుంటూ తీసుకురావడం, అరటిపళ్ళైనా తమలపాకులైనా ఏం లేవంటే అవి కష్టపడకుండా చక్కగా వీటన్నిటి కూడా కాపలాలు దాచుకుంటూ హెల్పింగ్ చేస్తున్నారండి 9 రోజులు కూడా. సరే వీళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొడతారు. మూల స్తంభాలంటూ కొన్ని ఉంటాయి. ఆ మూల స్తంభాలు ఉంటేనే బిల్డింగ్ చక్కగా నిలబడిపించిన వెంటనే పడిపోతుంది. కానీ ఆ ఇంటి మొత్తాన్ని రక్షణగా కాపాడి స్థిరంగా ఉంచేటటువంటి ఏంటి అంటే మూల స్తంభాలు. ఆ మూల స్తంభాల్లో మొట్టమొదటి పేరు బొర్రా మధుబాబు అండి. ఎక్కడున్నాడని అక్కడ చెప్పండి. ఇదిగోండి మన బొర్రా మధుబాబు గారు గత 5 సంవత్సరాల నుంచి ఈ 20 మంది కమిటీ కుర్రోళ్ళని వెంటబెట్టుకొని ప్రతి ఒక్కదాన్ని ప్రీపెయిడ్ ప్లాన్గా అంచులంచులకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా 20 మందిని ముందుండి నడిపిస్తూ ఈ గొప్ప 9 రోజులు కూడా గొప్పగా పూర్తి చేశాడు గత 5 సంవత్సరాల నుంచి. మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే హోమాల్లో కానీ వ్రతాల్లో కానీ అన్ని బొమ్మలు ఉంటాయండి. ప్రతి ఒక్క బొమ్మ దగ్గర 9 రోజులు పూజలు చేస్తూనే ఉంటారు. కానీ ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడం ఎవరి తరం కాదండి. ఎందుచేత అంటారేమో, చండీ హోమం చేయడం ఎవరైనా చేస్తూ ఉంటారండి. కానీ ఒక వారాహి గొప్పతనాన్ని తెలుసుకొని, చండీ గొప్పతనాన్ని తెలుసుకొని ఏమంటే మీ ఇంట్లో చేసుకోవచ్చు కదండి, చక్కగా మీ కుటుంబ సభ్యులకి బాగుంటుంది అన్ని 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. కానీ దానికి సమయం రావాలి అని చెప్పేసి బొమ్మ గురించి మాట్లాడే సమయంలో ఏమంటే మన గంగానమ్మ గుడి సన్నిధిలో పెడదామండి హోమాన్ని. మనం గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎన్ని హోమగుండాలు అయితే అన్ని హోమగుండాలు ఈ రోడ్డు చివరి వరకైనా కట్టుకుంటూ వెళ్ళిపోయి ఎంతమంది కూర్చుంటారన్నా వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా చేద్దామని చెప్పేసి ఈ సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, మనం మొన్నటికి మొన్న చేసిన అభిషేకాలు కానీ, ఈ చండీ హోమాలు కానీ, గత సంవత్సరాల్లో చేసిన ఆ యొక్క లక్ష్మీ గణపతి హోమాలు కానీ ఎంతో గొప్పగా ఈ దేవతలందరి గురించి కూడా తెలుసండి మధుబాబు గారికి. మనలో ఎంతమందికి తెలుసండి ఈ విషయాలు, దేవతల గురించి, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఆయనే నాకు చెప్తూ ఉంటారు, ఏమంటే ఈ కార్యక్రమం చేద్దాం, ఇలా చేసుకుందాం, ఇలా ముందుకు వెళదామని చెప్పేసి ఆయనే నన్ను కూడా ముందుకు నడుతూ ఉంటాడు అనమాట. ఆయన కూడా ఒక అడుగు. అట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మరెన్నో మనకు ముందుకు తీసుకొచ్చి ఈ శివసతి చారిటబుల్ ట్రస్ట్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళి ముందు రోజుల్లో కూడా ఇంకా గొప్పగా మన యొక్క కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి ఈ మూల స్తంభమైనటువంటి మా మధుబాబు గారిని అందరూ ఘనంగా ఒక చక్కగా పెట్టారు. ఇల్లు కట్టాలంటే ఒక స్తంభం సరిపోదండి. ఎన్ని స్తంభాలు కావాలి? 10 స్తంభాలు ఉంటేనే ఇల్లు పూర్తవుతుంది. ఇలాంటి గొప్ప గొప్ప పందిర్లు మనం పూర్తి చేయాలన్నా ఎన్నో మూల స్తంభాలు కావాలి. అట్లాంటి వాటిల్లో చల్లా సాయి ముందుకు రావాలి ఒకసారి. అలాగే పసుపులేటి లితీష్, జీడి నాగేంద్ర, గుర్రం సత్యబాబు, గంజాల నాగబాబు రావాలి. పేర్లు పిలిచిన వాళ్ళందరూ రావాలి. ఇటువైపు తెలియాలి, మీ జనాలకు తెలియాలి, మీ గొప్పతనం తెలియాలి, మీ పేసులు కూడా తెలియాలి. బొర్రా ఠాగూర్ బాబు, ఆరేపల్లి శివాజీ, అలాగే ఈ టోటల్ వినాయక చవితి బొర్రా మధుబాబు ఉన్నాడండి. ఆయన ఒక మూల స్తంభం అయితే, ఆయన ముందుండి నడిపించేవాడైతే ఆయనకి ఎడమ చెయ్యి కుడి చెయ్యి రెండు ఒక్కడేనండి. సోలో హ్యాండ్ అన్నమాట. సోలోగా నిలిచి ఆయన ముందుండి మధుబాబు గారిని నడిపించుకుంటూ ఆయన వెనక ఈ 20 మంది కమిటీ సభ్యుల్ని, ఈ చిన్న కుర్రలందరినీ కూడా నడిపిస్తూ ఈ ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించేటటువంటి టోటల్ వినాయక చవితి సింగిల్ హ్యాండ్తో నడిపించినటువంటి మన హీరో బొర్రా కృష్ణ గారి యొక్క రాజకీయ నాయకుడు. పేరు వినపడాలి, బొర్రా నాగసాయి బాబు. మన శివసతి చారిటబుల్ ట్రస్ట్ యొక్క మూల స్తంభం మధుబాబు గారు అయితే, దాని పక్కనున్న మరొక మూల స్తంభం ఆయన గారండి. గణపతికి ఎడమ చెయ్యి కుడి చెయ్యి 2 చేతులు ఉంటాయండి. మన ఈ యొక్క ట్రస్ట్ యొక్క సిద్ధి వినాయకుడికి కుడి చెయ్యి మధుబాబు గారు అయితే, ఎడమ చెయ్యి సాయిబాబు అండి. అంత గొప్పగా పని చేసుకుంటూ, అంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ
ఇంత గొప్పగా 5 సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రస్ట్ని నడిపించుకుంటూ ఇంత ముందుకు తీసుకొచ్చారు. అలాగే నానావత్ బాలాజీ నా ముందుకు రా సార్ ఎట్రా. అలాగే కొండ బాలాజీ, ఇదిగోండి వీళ్ళిద్దరికి వ్యాపారాలు ఉన్నాయండి. మనం గమనించేది ఏంటంటే మనకేదైనా పని ఉందనుకోండి, ఉదాహరణకి ఒక కిరాణా కొట్టే ఉంటే గణపతికి పూజ చేయాలంటే ఒక అరగంట చేసి లేదా 10 నిమిషాలు చేసి వెళ్ళి వ్యాపారం చూసుకుంటాం. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ 9 రోజులు కూడా తమ వ్యాపార బాధ్యతలన్నీ కూడా పక్కన పడేసి ఈ వినాయకుడికి అంకితం చేశారు. ఈ 9 రోజుల వాళ్ళ జీవితాన్ని గొప్పగా చూడండి. వీరందరూ కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ విధంగా ఈ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కష్టపడి వాళ్ళ చెమటని రక్తాన్ని చిందించి ఈ గొప్ప శివసతి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఈ సిద్ధి వినాయక చవితి మహోత్సవాలు ఎంతో గొప్పగా ఎంతో సుందరంగా ధర్మ మార్గంలో నడిపించుకుంటూ చాలా బొమ్మలు చూస్తామండి. మనం రాజకీయ పరంగా చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ అదేవిధంగా ఈ శివసతి చారిటబుల్ ట్రస్ట్ యొక్క పునాది మన స్తంభాలు ఉన్నాయండి, బిల్డింగ్ ఉంది, చక్కగా అందరు పరిచారకులు అందరూ ఉన్నారు మన దగ్గర, చక్కగా కష్టపడే వాళ్ళు అందరూ కూడా ఉన్నారండి. కానీ పునాది అనేది ఒకటి ఉంటుందండి ఏ ఇంటికైనా కూడా. అటువంటి పునాది ముందుగా మొట్టమొదటిగా పునాది వేసుకొని వీళ్ళందరినీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకొని ఇంత మ్యాన్ పవర్ను పెట్టుకొని ఈ శివసతి చారిటబుల్ ట్రస్ట్ యొక్క పునాది రాయి ఎవరు అని అంటే బొర్రా కృష్ణ గారు. బొర్రా కృష్ణ గారు, బొర్రా కనకదుర్గ దంపతులు అండి ఇద్దరు కూడా. చక్కగా వీళ్ళందరినీ 24 గంటలు కూడా ఈ పందిరి దగ్గర నిలబడి కాపలా కాచుకుంటూ వీళ్ళందరికీ సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఆలోచన శక్తిని అందజేస్తూ ముందుండి వీళ్ళందరినీ కూడా నడిపిస్తూ చక్కగా 5 సంవత్సరాల నుంచి కూడా ఇంత గొప్పగా మన యొక్క పందిరిని నడిపిస్తూ ఉన్నారండి. ఒక్కసారి బొర్రా కృష్ణ గారికి, కనకదుర్గ దంపతులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్కి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చక్కగా అభినందించాలి మనందరం కూడా. ఆ గణపతి వీళ్ళందరినీ ఇలాగే ఆశీర్వదిస్తూ ముందు రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి తగినటువంటి శక్తి బలాల్ని మనకు అందజేయాలని చెప్పేసి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీమద్రమారణ గోవిందో. ఒకసారి కూర్చోండి అందరు ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు చేత అంటే ఒక 10 రూపాయలు డబ్బులు ఇవ్వచ్చండి, మనం ఒక 100 రూపాయలు ఇవ్వచ్చు, లేదా 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు. డబ్బు ఎంత బ్రాహ్మణ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవేణం దేవతాభిరుద్ధరతే యావతీర్వే దేవతాస్తాః సర్వా వేదవిద బ్రాహ్మణేవ సంతే శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః వృషశైలాధిపదేవ దైవతన్నః వృషభా భగవాన్ వెంకటదేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః వక్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదల కమలే సర్వదా ధనలక్ష్మీ దూర్దండే వీరలక్ష్మీ హృదయ సరసజే భూత కారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వజతు విజగతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీర్వజ్రశ్వమాయుష్యమారోగ్యమామైదా శోభామానం మహీయతే తేజో భవ విష్ణుర్శ్రీమాన్ భవ బ్రహ్మాజుర్భవ ఆజురాజుర్భవ ధాన్యం ధనం వశం బహుపుత్రలాభకం శతసంవత్సరం దీర్ఘమాజుః గౌరీరిషోమాపరోధాః ఏన సభక్తాః పదే భవంతింద్రాజ్ఞప్య మమ వాదామహేతాన్ వశపౌరుత్రాదిత్య
ఉపరిస్పృశం చేద్దారమధిరాజమక్రన్నం అర్వాంచమింద్రమముతో హవామహే యోగో సిద్ధమజిలస్వవిద్యః ఇమన్నో యజ్ఞం విహవేజుదస్వ అస్య గుర్మో హరివో మేధినుస్వ శ్రీ మహాగణాధిపతి దేవత సంపూర్ణ ఆనందీయతా సత్యర్థం సఫలాసందవం శ్రీమంతన్మహాందోన గృహ్ణంతు విధమానస్య సంపూర్ణ శరీర ఆరోగ్యాదుష్యాభివృద్ధి ద్వారా శ్రీ దిగ్విజయ లక్ష్మీ యోగితా సిద్ధ్యర్థం సఫలాసందవం శ్రీమంతన్మహాందోన గృహ్ణంతు విధమానస్య వ్యాపారరీత్యా వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా వ్యవసాయరీత్యా కండ లక్ష్మీ కటాక్షర్థం సఫలాసందవం శ్రీమంతన్మహాందోన గృహ్ణంతు విధమానస్య ఉన్నతి విద్యా ఉద్యోగాధికార యోగ్యతా సిద్ధ్యర్థం సఫలాసందవం శ్రీమంతన్మహాందోన గృహ్ణంతు విధమానస్య సకల విద్యా పారంగతా సిద్ధి ద్వారా సకల ఉన్నత ఉద్యోగాధికార యోగ్యతా సిద్ధ్యర్థం సఫలాసందవం శ్రీమంత మహాందోన గృహ్ణంతు విధమానస్య సంపూర్ణ శరీర ఆరోగ్యాదుష్యాభివృద్ధ్యర్థం సఫలాసందవం శ్రీమంత మహాందోన గృహ్ణంతు విధమానస్య మనస్సంగ్లిపితా సిద్ధ్యర్థం చింతిత మనోరథ వ్యాధి చోర దుర్భిక్షత విష్ణునాభిషాదపాదాది శ్రమోదరుష్యాన్యర్థం సఫలాసందవం శ్రీమంత మహాందోన గృహ్ణంతు శ్రీ మహాగణాధిపతి దేవత సంపూర్ణ ఆనుకూల్యతా సిద్ధిరస్తు సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సన్మంగళాని సంతు ఇదమానస్య కామాః హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. సంతానం ఇంకేముంది ఇప్పుడే చేసి అదే నాకు నీకు ఇప్పుడే చేసింది. అదేంటి గురువు గారు గృహప్రవేశం బాబీ ఫోటో తీసావు బాబీ.
గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకలు ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణగణన గణన గణ 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 గణగణన గణన గణన గణగణన గణన గణ 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 గణగణన గణన గణన నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ సందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దంతంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడునే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ గం గణపతి గం గణపతి గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా పులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గం గణపతి గం గణపతి గం 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 గణపతి గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా
सर्वाजनेपति श्रीनामित्रजपदु श्रीमहागुरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे शक्तिज्ञानकृतात्मकं गुरुवन्द्राङ्गराङ्गत्मा गुरुवं शक्रमोददान् सदाशिवं नमः। हरिः ओं नमो महद्भ्यो नमो भाग्येभ्यो नमो యువభ్యో నమః। నమస్కారం చేసుకోండి। ఉత్తిష్టంతో భూత పిశాచాః అక్షతలు తీసుకోండి। ఏమండి ఆడవాళ్ళు ఇలా వాసన చూసి ఎడం పక్క నుంచి వేసుకోండి। మీరిద్దరు వాసన చూసి మగవాళ్ళిద్దరు కూడా మీ ఆవిడ గారిని కలుపుకొని అటుపక్క నుంచి వేయండి। భాసినాశినో దర్పాంతారదమానః ప్రాణముఖాపదముఖ ప్రాణానాజంగా ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః దైవీ రాగత్రీ ఛందః పరమాత్మా దేవతామేశ్వర బుద్ధిశ్చ మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం శుభాభ్యా శుభేశాభనే ముహూర్తే విష్ణోరాజ్ఞై ప్రవర్తమానస్య జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే విద్యమానస్య షష్ఠ సంవత్సరాణం మధ్యే శ్రీకర్షభగర మంగళకర స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాదినే భాద్రపద మాసే వర్ష ఋతుస్య సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవతాదై నమః। పూర్వోద్వేగం వేణుబాబు నామదేశ సాదా ధర్మపత్న్యాః జ్యోతి స్వరూప నామదేవత్యాః బ్రహ్మాణ ఆజుష్యాభివృద్ధ్యర్థం పస్మరణ గోత్రోత్తమస్య బాలభాస్కర జోషా నామదేవత్యాః చిదమణి నామదేశ సహకుటుంబాభివృద్ధ్యర్థం కరుణిన్య గోత్రోత్తమస్య కృష్ణానామదేశ్య కనకదుర్గా నామదేవత్యాః మధుబాబన సాయిబాబా నామదేశ్య కనక మహాలక్ష్మీ నామదేవత్యాః హేమకేశ్ మణికంఠ నామదేశ్య సహకుటుంబానాం కరుణిన్య గోత్రోత్తమస్య శ్రీనివాసరావు నామదేశ్య బాలాజీ నామదేశ్య జ్యోతి నామదేశ్య గీతేష్ నామదేశ్య దర్శిక్ నామదేశ్య సహకుటుంబోత్తమస్య లక్ష్మీ నామదేవత్యాః బాలాజీ నామదేశ్య వెంకటలక్ష్మీ నామదేవత్యాః లక్ష్మణవాణి నామదేశ్య సహకుటుంబానాం श्री साई गोत्रस्य मोहम्मद नामदेश्य आदि नामदेश्य सिंधूर नामदेश्य सदाभिषेक विवान नामदेश्य सहकुटुंबानां मार्कण्डेय गोत्रस्य रविकुमार नामदेश्य पद्मावती नामदेवत्याः गोपी नागदेव नामदेश्य वासु नामदेश्य रजनी नामदेवत्याः सहकुटुंबानां कौण्डिन्य गोत्रस्य वेंकटेश्वर नामदेश्य पद्मा नामदेवत्याः सहकुटुंबानां मम अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य వీర్య విజయ అభయ ఆయు। మీ దగ్గర ఉన్నటువంటి చెంబుకి కాస్త గంధం వండించి కుంకుమ రోజు చెప్పేది పంచరత్నం, నువ్వు చెప్పేది తాళం, గణపతి తాళం. అది గణపతి తాళం చాలా తెలుసు, చెప్పాలనుకుంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో పెద్ద తాళం ఒకటి ఉంటుంది, మొత్తం తగదిన శ్రీ మహాగణాధిపతయే నమః। పతంగ కలశ ఆరాధన ఆ గణపతి మీద చల్లండి। దైవమాత్మానంద సంప్రోక్ష్య మీ మీద చల్లుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళ మీద చల్లండి। దైవమాత్మానంద సంప్రోక్ష్య ఆ తమలపాకు తీసుకొని ఇట్లా బోర్లించి స్వామివారి మీద గొడుగులాగా పట్టుకోండి ఆ గణపతి మీద। ఓం గం గణేశాయ నమః ఏమండి, ఓం గం గణేశాయ నమః అనుకుంటూ ఉండాలి। ఓం అసనేతేవడ రస్మాజక్షోహేమ సూర్య మృచరం దా మనమదే మృడదాన స్వస్తి భగదే స్థిరోభవ వరదోభవ శుభగోభవ శుభ్రసన్నోభవ నమస్కారం దగ్గరిష్కి తీసేయండి। స్వామిం సర్వ జగన్నాథ యావత్ పూజాపసానకం తాభక్తం ప్రీతిభావేన విగ్రహేస్మిన్ సన్నిధి ఓం గం గణేశాయ నమః। ఓం గం గణేశాయ నమః అనుకుంటూ ఆ గణపతిని అట్లా అక్షతలు పట్టుకొని ధ్యానం చేసుకుంటూ ఉండడానికి। విఘ్నాడవిహవ్యవాడు విఘ్నం జాలకులాపమాన గరుడ విఘ్నేప పంచానన విఘ్నోత్తంగ హరిప్రవేదనమభి విఘ్నాన్ హృదైర్వాడవో విఘ్నఘౌతగర ప్రచండ పవనో విఘ్నేశ్వర పాదురః శ్రీ మహాగణాధిపతయే నమః। వికటోత్కట సుందర ధంది ముఖం భుజగేంద్ర సుసర్ప గధాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గదముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి మిష ప్రజం కరధృత పరశుంగం గణపానిం గపలిత
తత్పక్షక్తిరితాననుతం తత్పక్షక్తిరితాననుతం లంబోదరవర కుంజాగరుకృత కుంగుమవర్ణధరం శ్వేతశృంగం మోదకహస్తం ప్రీతి సఫల సఫలం నజనత్వజవరణ కవిభూషిత నానా గణపతితం తత్తత్నానా గణపతితం నజనత్వజవరణ కవిభూషిత నానా గణపతితం తత్తత్నానా గణపతితం ధవలిత జలధర ధవలిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత గర్భం తనుధన నిషహర శూలకపాలం హర హర శివ శివ గణపతి భజం కడదడ విగలిత మద జల జలజిత గణపతి వాద్యమితం కడదడ విగలిత మద జల జలజిత గణపతి వాద్యమితం తత్తత్ గణపతి వాద్యమితం తత్తత్ గణపతి వాద్యమితం తగదగిడ 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 తత్వం విమల శుభ కమల జలపాదుకం బాణం తగదగిడ 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 తత్వం శశిగలిత శశిగలిత మౌలనం శూలనం తగదగిడ 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 తత్వం విమల శుభ కమల జలపాదుకం బాణం ధిత్తగిడ 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 తత్వం ప్రమల గుణ గణగజ శోభనం శోభితం ధిత్తగిడ 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 తత్వం భృతల పుట సరసపుషానకం భూషణం తగదగిడ 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 తత్వం ఫలసపద కథలు ఫలం మోదనం మోదకం ధిత్తగిడ 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 తత్వం ప్రమల గురు శివతనజ గణపతి తాళనం గణపతి తాళనం గణపతి తాళనం శ్రీ మహాగణాధిపతి నమః గజాననం భూతగణాది సేవితం తదుత్తజం భూపనుసారు భక్షణం ఉమాపదం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వరపాద పంకజం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం భద్రం చ ఖడ్గం పరశుభజితం దక్షభాగోపసంగం నాగం పాశం జగంతాం ప్రణవదహం శాంకుశం వామభాగో నానాలంకారదుఃఖం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అక్షతలు వేయండి గణపతి మీద ఆవాహయామి ఆసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః తమలపాకులతో కాస్త నీళ్లు చల్లండి గణపతి మీద పాదయోగపాద్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోగ అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ కుమార గురవే నమః సిద్ధి గణపతయే నమః బుద్ధి గణపతయే నమః నాట్య గణపతయే నమః అయోధ్య గణపతయే నమః బాల గణపతయే నమః సాక్షి గణపతయే నమః హిరణ్య గణపతయే నమః దుర్బాల గణపతయే నమః క్షిప్ర గణపతయే నమః ఐశ్వర్య గణపతయే నమః విద్యా గణపతయే నమః బాల గణపతయే నమః సరస్వతి గణపతయే నమః శ్వేతార్క గణపతయే నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పౌజాక్షతాన్ సమర్పయామి కట్టేయండి గురుగారు కుడిచేయి కుడిచేయి లోకమానకమావాహయామి స్థాపయామి పూజయామి కద్రుద్రాజ ప్రచేతసే మెడుష్టమాకదపదే భోజనేమ చందమకమృతే ఇచ్చివర మధ్యలో ఇచ్చివర రుద్రం లోకమానకమావాహయామి స్థాపయామి పూజయామి క్షేత్రస్య పదనామజకం హృదయనే విద్యామసి గామశ్వం భూషణమాతృనామరాదృశే కింద కారణులు క్షేత్రమాలకం లోకమాలకమావాహయామి స్థాపయామి పూజయామి సాంగం సాకితం సవాహనం వృతజ్ఞీవజ్ఞీవతరపరివార సమేతం అభయంకరం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి
ఓం వాస్తోష్పదయానకస్మాన్ స్వామి ఓం మా సత్యేన రజదా వర్తమానవేగన్నమృతమత్కించ హిరణ్యజేన సమితారథేన దేవోజాదిభువనాని పశ్కిన్నో సూర్యగృహాగచ్చ సూర్యగ్రహం రక్తవర్ణరక్తగంధరక్తపుష్పవర్తమాల్యాం రక్తశ్చత్రధ్వజరథపతాకదృశ్యోపితం దివ్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి చంద్రగ్రహే ఆగచ్చ చంద్రగ్రహం శ్వేతవర్ణ శ్వేతగంధ శ్వేతపుష్పం శ్వేతమాల్యాం భరతరం శ్వేతశ్చత్రధ్వజరథపతాకదృశ్యోపితం దివ్యర్ధమారూఢం వీరం దక్షిణే కుర్వాణం కిరణం సకాశేన మధ్యవతర పరివారదమేదం మండపమధ్యే సూర్యగ్రహస్య ఆగ్నేయదిగ్భాగే ఆగ్నేయమూల సమతిదృష్టాకారమండలే శ్వేతతండ్రసాంగిస్క్యపరభగవంతౌ చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి కుజగ్రహే ఆగచ్చ శనైశ్చరగ్రహే ఆగచ్చ శనైశ్చరగ్రహం నీలవర్ణ నీలగంధ నీలపుష్ప నీలమాల్యాం వరదరం నీలశ్చత్రధ్వజరథపతాకదృశ్యోపితం దివ్యర్దశమారూఢం వీరం దక్షిణే కుర్వాణం కిరణం సుఖాసేన మధ్యవతర పరివారదమేదం మండపమధ్యే సూర్యగ్రహస్య మధ్యలో పెట్టండి పశ్చిమ దిగ్భాగే ధనురాకారమండలే కృష్ణధరసాంగిస్క్యపరభగవంతం శనైశ్వరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి రాహుగ్రహే ఆగచ్చ రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాం వరదరం ధూమ్రశ్చత్రధ్వజరథపతాకదృశ్యోపితం దివ్యర్దశమారుడు మీరు అప్రదక్షిణే కుర్వాణి రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి కేతుగణే ఆగచ్చ కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాం భరతరం చిత్రక్షత్రధ్వజరథపతాకదృశ్యోపితం దివ్యర్దశమారుడు మీరు ప్రదక్షిణే కుర్వాణం కిరీటం సుఖాసీన ప్రాణభరో దైహి భగో దప్పస్కేమ సూర్యమర్చరం మనమదే మృణగాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతం వినాయకం నతేతరాతి భీకరం నభూతితార్క భాస్వరం నమస్సురారి నిర్జనో నదాదికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గదేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాస్తదేశ్వరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం నరేతరోదరం వరం వరేమక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముధాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాన్ నమస్కరోమి భస్మరం అకించనార్తిమార్జనం జరం ధనోక్తి భాజనం పురారి పూర్వనం ధనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనుంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితంతకాంతదంతకాంతమంతకాంతకాత్మజన్మచిన్యరూపమం దహీనమందరాజగృందనం రుధంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచాత్నామాధరేణ జోన్వహం రజల్పది ప్రభాతకే సుదస్మరన్ గణేశ్వరం అరోగతాం మదూషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహుతాజురష్టభూతే మభ్యుపైతి సోచిరాధు శ్రీ మహాగణాధిపతయే నమః బీజాపూరగదేక్షు గర్భగలసచ్చక్రాంతపాశోత్మలా రిజ్ఞాగ్రస్వవిశారత్నగరుత్యాత్పదాం పౌరుషః ధ్యేయో వల్లభజో సరత్నగరజో సృష్టోత్మనాత్భూషజా విశ్వోత్పత్తి విపత్తి సంస్థదకరో విఘ్నేశ ఇష్టాత్మత శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతలు వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అక్కడికి విసరండి జాగ్రత్తగా ఆవాహయామి ఆసనం సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః పైకి లేచి నిల్చోండి అందరూ ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి కొంచెం అవతలకి వెళ్ళండి అమ్మ మీరు కొంచెం జరగండి ఇంకా అవతలకి ఇంకా స్వామివారి పక్కకు వెళ్ళండి జరగాలి ఇంకా అవి దీపారాధన ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని భాగ్యం సమర్పయామి హస్తయోహర్గ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి శిరస్నపదామి ఆపోదుష్ణామజో భవస్థానభూర్జదువాదన మహేరణాగదక్షదే యోగశివతమోరసస్యభాజగదే అనః హృదయమాదరః తస్మాహృంగమాభోజశిక్షణాగజన్మద ఆభోజనగదాజనః శుద్ధోదకృష్ణానాం సమర్పయామి రెండు నక్షత్రాలు వేయండి స్వామివారి మీద అభివస్త్రాశివదనాన్యరుషాపదేనో శృతిగా పూజమానః అపచంద్రావర్తమేనో హిరణ్యా విశ్వాన్నదనో దేవసోమ వస్త్రార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి యజ్ఞాపవీతార్థే పుష్పాక్షతాన్ సమర్పయామి గంధం తీసుకొని మధ్య వెళుతూ ఇలా చిలకరించండి ఆ స్వామివారి మీద ఎక్కడ బాబాయ్ బ్రహ్మోదరాజ నమః పూజయామి గణనాథాజ నమః హృదయం పూజయామి తులకండాజ నమః ఖండం పూజయామి స్కందనాకృతాజ నమః స్కందో పూజయామి పాశహస్తాజ నమః హస్తో పూజయామి గజవక్రాజ నమః వక్రం పూజయామి విగ్రహం తే నమః నేత్రే పూజయామి
శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి బాలచంద్రాయ నమః లలాటం పూజయామి పరమేశ్వరాయ నమః శిర పూజయామి సర్వం విఘ్నరాజాయ నమః సర్వాంగాణి పూజయామి ఓం సమకాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ఉమాపుత్రాయ నమః ఓం గజాననాయ నమః అరగౌనమే నమః ఓం బోధరాయ నమః మహాగ్రజాయ నమః గజగణ్యకాయ నమః ఏకదండాయ నమః ఓం వక్రతుండాయ నమః వికటాయ నమః భిన్నదండాయ నమః వడవే నమః ఓం సర్వేశ్వరాయ నమః పాదదండాయ నమః హేరంబాయ నమః శూరపకర్ణాయ నమః సురాగ్రజాయ నమః ఈభవక్రాయ నమః గణాధికాయ నమః. బిల్స్ పెట్టరా ओह्याः परनिर्या अबला पुष्पाजास्त विष्मणैः बृहस्पतिप्रचोदास्तानां जन्मदमसः एकदन्तं च शिवसुदाय श्रीवरदमूर्तये नमो नमः. लक्ष्मीराष्ट्रप्रजामवेदजामासंहृदामसि शुभकान्दाजकल्याणनिदये श्रीमद्वेङ्कटनादाय श्रीनिवासामजमङ्गलम् मङ्गलं गौसमीन्द्राजमहनीयजनात्मैवेङ्कटशैलपते सदवन्मुखषण्मुखपञ्चामृषशैलपते श्रीहक्रान्दाजकल्याणनिधये निधयेत्यनादे प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्म पापसम्भवः प्राहिमान् कृपजाते भाषणा गतवत्सल अन्यदा शरणौ नास्ति त्वमेव शरणं मम अस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणनायक अश्वानरोहयामि गजानरोहयामि मूषिकारोहयामि नन्दिनारोहयामि వాళ్ళకి ఇచ్చేసేయండి నందినారోహయామి సమస్త రాజోపచార దేవ్యోపచార భక్త్యోపచార శక్యోపచార మంత్రోపచార తంత్రోపచార యంత్రోపచార సర్వశాస్త్రోపచార పూజాన్ సమర్పయామి యస్య స్మృత్యాద్ రామోస్యాదవ పూజా క్రియాదిషు జ్ఞానో సంపూర్ణతాం యాది సత్యో వందే గణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణనాజక యత్పూజితం మజాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా జ్ఞాన ఆవాహనాది షోడశోపచార పూజాన్ సమర్పయామి సర్వం శ్రీ ఏతత్ఫలం महागणाधिपतिदेवतसुप्रीतौ सुप्रसन्नो वरदो भवतु ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. అక్షతలు కొంచెం తీసుకోండి, మగవాళ్ళు మమ్మల్ని తీసుకోండి. సుఖినో భవంతు సన్మంగళాని సంతు యజమానస్య కామాః. నమస్కారం చేసుకొని పక్కకు వచ్చి నమస్కారం. అమ్మా అమ్మా ఫోటోస్ ఉన్నాయా పంపించుకోవచ్చు. తీన్ మారు స్వామివారి లడ్డు వేలంపాట ఆరంభమవుతుందండి. భక్తులు ఏర్పడుతున్నాం. ఒక కార్యక్రమాన్ని చైతన్యం చేయవలసిన లెఫ్ట్ హ్యాండ్ భక్తులందరూ గమనించాలండి. టాపరా లడ్డు అండి
రెండు కలిపి వేలం వేయడం జరుగుతుంది. స్వామివారి పాట 7,116 రూపాయలు. పాడే వాళ్ళందరూ కూడా ఒక్క అడుగు ముందుకొచ్చి ఈ పాటను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. స్వామివారి చేతిలో ఉన్నటువంటి లడ్డు, అదేవిధంగా స్వామివారి పాదాల చెంత ఉంచినటువంటి లడ్డు, రెండు లడ్డూలు కూడా కలిపి వేలం వేయడం జరుగుతుంది. దాదాపుగా 15 కేజీలు లడ్డు స్వామివారి మొట్టమొదటి పాట అండి. 7,116 రూపాయలు. బొర్రా శ్రీనివాస్ గారి పాట 25,000 రూపాయలు. గంట పార్వతి గారి పాట 30,000 రూపాయలు. గంట ఉంగూరు నాగేశ్వరరావు. ఒంగూరు నాగేశ్వరరావు గారి పాట 35,000 రూపాయలు. బొర్రా శ్రీనివాసరావు గారి పాట 40,000 రూపాయలు. గంట పార్వతి గారి పాట 45,000 రూపాయలు. మీరు పొరపాటు లక్షాలు మాకు నవ్వు జరగదు. బొర్రా శ్రీనివాసరావు గారి పాట 50,000 రూపాయలు. భక్తులు గమనించాలండి, గమనించాల్సింది ఏంటంటే ఈ 9 రోజులు కూడా మనం ఇక్కడనే కూర్చొని ప్రతిరోజు కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నామండి. ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, స్వామివారికి ఎంత శాస్త్రీయ ప్రకారంగా ఎంత పద్ధతిగా జరుగుతున్నటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఈరోజు ఈ సంవత్సరం ఎంత చాకచక్యంగా ఆలోచించి మన కమిటీ వాళ్ళు ఇదిగోండి స్వామివారి ప్రతిమ ఉన్నటువంటి ఒక వెండి నాణాన్ని పాదాల దగ్గర ఒక లడ్డు, దీన్ని చేతిలో పెట్టొచ్చు కదా అండి అనొచ్చు. అక్కడ బరువు ఆగదని చెప్పి ఇదే లడ్డుని 2 భాగాలుగా చేసి దీన్ని 10 కేజీలుగా దాన్ని 5 కేజీలుగా స్వామివారి చేతిలో పెట్టామండి. బరువు ఎక్కువ ఉండదని ఈ 2 ఒకటేనండి, కలిపి ఇచ్చేస్తున్నాము. బొర్రా శ్రీనివాసరావు గారి పాట 50,000 రూపాయలు. రావాలి, ముందుకు రావాలి, త్వరగా పాడే వాళ్ళందరూ కూడా రావాలండి, కాలాతీతం అయిపోతుంది. బొర్రా శ్రీనివాసరావు గారి పాట 50,000 రూపాయలు. ఎవరండి నోరు మెదపట్లేదండి ఎవరు? కానీ వాళ్ళు త్వరగా రావాలి అండ్ త్వరగా పాడేవాళ్ళు ఆలోచించకుండా సంకోచించకుండా ముందుకు రావాలి. బొర్రా శ్రీనివాసరావు గారి పాట 50,000 రూపాయలు. బొర్రా శ్రీనివాసరావు గారి పాట 50,000 రూపాయలు. ఏమండి విజయలక్ష్మి 50,000 51,116 బొర్రా విజయలక్ష్మి గారి పాట 51,116 రూపాయలు. బొర్రా విజయలక్ష్మి గారి పాట 51,000 అనితా భావించకుండా ఒక్క అడుగు ముందుకేసి మా కమిటీ కుర్రోళ్ళందరినీ చూడండి ఒకసారి, అలసిపోయి ఉన్నారు పూర్తిగా, కొంచెం కాలాతీతం చేయకుండా కొంచెం ఒక్క అడుగు ముందుకేసి ఫాస్ట్గా ఈ పాట ముగించాలని కోరుతున్నాం. బొర్రా విజయలక్ష్మి గారి పాట 51,116 రూపాయలు. డీజే ఆపాలయ్యా, డీజే ఆపండి ఒకసారి. బాబు డీజే ఆపాలి ఒకసారి. బొర్రా విజయలక్ష్మి గారి పాట 51,116 రూపాయలు. ఏమండి పాటను కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, అందరు నీరసంగా కూర్చున్నారేంటి? నేను వాడుతా ఉన్నా చూస్తా ఉన్నారు. 55,000 ఏంటి బాబు డీజే ఒకసారి ఆపాలి. పేరు మేనావత్ బాలాజీ గారి పాట 55,000 రూపాయలు. మేనావత్ బాలాజీ గారి పాట 55,000 రూపాయలు. ఏంటి కలపండి ఇంకొక 5. ఏమండి ఇక్కడ ఎవరు లేరా పాడేవాళ్ళు ఈ మూలలో? 55,000 రూపాయలు. ఏమండి ఈ పక్కన ఎంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా నోరు మీద పట్టలేదు. స్వామివారి చేతిలో అదేవిధంగా పాదాల దగ్గర ఉంచినటువంటి 2 కలిపి
15 వీర శ్రీనివాసరావు గారి పాట 56,000 రూపాయలు. కాలాతీతం అవుతుంది, ఆలోచించొద్దండి. పాడేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు రండి. సురేంద్ర చిన్నవాడు పట్టమంటావు పోయి. ఆరేపల్లి వీర శ్రీనివాసరావు గారి పాట 56,000 రూపాయలు. 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 ఒకటోసారి పాడేవాళ్ళు దయచేసి ముందుకు రావాలి. ఇద్దరు ముగ్గురు తప్ప ఎవరు నోరు మీద పట్టలేదండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంతమంది ఉన్నాం. ఆరేపల్లి వీర శ్రీనివాసరావు గారి పాట 56,000 రూపాయలు. ఆరేపల్లి వీర శ్రీనివాసరావు గారి పాట 56,000 రూపాయలు. రెండోసారి తీన్మార్ ఎక్కడున్నాయండి? తీన్మార్ రెడీగా ఉండాలి. ఆరేపల్లి వీర శ్రీనివాసరావు గారి పాట 56,000 రూపాయలు. రెండోసారి ఒక నిమిషం అంటే డిస్కషన్ జరుగుతుంది. అలా అమ్మను ఆయన ఒక నిమిషం అని వెళ్తున్నాడు ముందుకి. ఆరేపల్లి వీర శ్రీనివాసరావు గారి పాట 56,000 రూపాయలు. ఆరేపల్లి వీర శ్రీనివాసరావు గారి పాట 56,000 రూపాయలు. అలా యాక్టివ్గా పాడేవాళ్ళు ఒక్కరు కూడా కనిపించట్లేదు ఏంటండి నాకు. ఆరేపల్లి వీర శ్రీనివాసరావు గారి పాట 58,000 రూపాయలు. ఆరేపల్లి వీర శ్రీనివాసరావు గారి పాట 58,000 రూపాయలు. 58,000 రూపాయలు. మహారాజు సహిత శ్రీచండి హోమం చేసినటువంటి లడ్డు, మిగతా 3 రోజులు కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టినటువంటి లడ్డు, స్వామివారి పాట, అమ్మవారి పాట, మన గంగానమ్మ గ్రామదేవత గంగానమ్మ పాట 5,000 బొర్రా విజయలక్ష్మి గారి పాట 15,000 రూపాయలు. ఆరేపల్లి నాగిని గారి పాట 20,000 రూపాయలు. గంటా పార్వతి గారి పాట 25,000 రూపాయలు. బొర్రా విజయలక్ష్మి గారి పాట 30,000 రూపాయలు. అది అలా ఉండాలి. ఆరేపల్లి నాగిని గారి పాట 35,000 రూపాయలు. హలో 9494 బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు. కొంచెం ఫాస్ట్ కానివ్వాలండి, టైం అయిపోతుంది. పాడే వాళ్ళు ఆలోచించకుండా టక్కటక్కమని నెంబర్ చెప్పేయాలి. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు.
ఐదు పడమంటారా ఆలోచించుకొని చెప్పండి ఫాస్ట్గా. రూపాయలు అందరికీ అర్థమైంది కదండి. ఇట్లాంటి గొప్ప అవకాశం మనకి రాదండి మళ్ళీ మళ్ళీ. కాబట్టి చక్కగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ పాటను మాకు ముందుకు తీసుకెళ్ళాలి. పౌరంగి బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు ఒకటోసారి. పాడేవాళ్ళు త్వరగా ముందుకు రావాలంటే కాలాతీతం అవుతుంది. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు ఒకటోసారి. పది అడుగులు తూకిన వాడికి 11 అడుగు ఒక లెక్క కాదండి. పోరంకి వేరే మహిళలు అనిపించుకోవాలి మీరు. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు ఒకటోసారి. పాడేవాళ్ళు ఎవరు ఉంటే ఆలోచించొద్దండి, ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దు. చక్కగా ముందుకు వచ్చి పాటను ముందుకు తీసుకెళ్ళాలి. త్వరగా కాలాతీతం అవుతూ ఉంది. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు రెండోసారి. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు రెండోసారి. ఆఖరికి వచ్చేసిందండి. పాడేవాళ్ళు ఎవరిని ఉంటే కనుక ఆలోచించకుండా తక్కువ నోటమ్మడి వచ్చేయాలి మాట. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు రెండోసారి. బొర్రా విజయలక్ష్మి గారి పాట 40,000 రూపాయలు మూడోసారి. రెండు 5 కట్టలు, 4 10 4 10 కట్టలు, 4 20 కట్టలు, 4 20 కట్టలు, ఒక 50 కట్ట, ఒక 50 కట్ట మొత్తం కలిపి ప్రతి ఒక్కరు కూడా పాడొచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరికైనా సరే మహాలక్ష్మి కాబట్టి చక్కగా ఇలాంటి రోజుల్లో చాలా మంది పనులు చేస్తున్నారండి. ఇట్లాంటి ఒక స్వామివారి యొక్క లక్ష్మీ స్వరూపంగా ఉన్నటువంటి దండను పాడుకొని చక్కగా ఈ డబ్బులతో కూడా మీరు అట్లాంటి శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంత గొప్ప అవకాశం ఉందండి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కూడా ఎవరు కూడా చేతిని విడిచుకోకుండా చక్కగా ఎవరైనా కూడా పాడేవాళ్ళు ఒక అడుగు ముందుకు వేయచ్చు. దాంతో పాలంటే ఆడుకున్న వాళ్ళు కూడా పంపించాలన్న పాడుకుంటే గమనించాలి. స్వామివారి పాట 19,999 రూపాయలండి. ఆరేపల్లి నాగిరి గారి పాట 20,000 రూపాయలు. మెయిన్ రోడ్డేనండి. పోపూరి మాధవరావు గారి పాట 20,000 వెనకండి. వెనకాల ఆయన అయిపోయింది. ఆయన చెప్పాను ఒకసారి పేరు చెప్పండి. ఏమండి? బెజవాడ మురళి గారి పాట 50,000 రూపాయలండి. సెంటర్ రాకముందండి. బెజవాడ మురళి గారి పాట 50,000 రూపాయలు. బెజవాడ మురళి గారి పాట 50,000 రూపాయలు. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారం చేసే వాళ్ళకి, కొనుగోలు చేసే వాళ్ళకి ఇట్లాంటి విలువలు బాగా తెలుస్తాయండి. ఎందుకంటే ఈ 9 రోజులు కూడా ఎంతో విశేషంగా లక్ష్మీ స్వరూపంగా
ఆ స్వామివారి మెడలో వేసినటువంటి డబ్బుల గజమాల. ఇట్లాంటి నోట్లని అన్నీ ఒకేసారి ఖర్చు పెట్టుకోక్కర్లేదండి. ఒక్కొక్క నోటుని ఒక్కొక్క దాంట్లో చక్కగా పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు. ఎంతో శుభం కలుగుతుందండి. అట్లాంటి ఒక గజమాలని బెజవాడ మురళీ గారు, పాట 50,000 రూపాయలు. బెజవాడ రాఘవులు గారు, బెజవాడ రాఘవులు గారి పాట 50,000 రూపాయలు. బెజవాడ రాఘవులు గారి పాట 50,000 రూపాయలు. అండ్ పాడేవాళ్ళు ఆలోచించొద్దండి. ఇలా చెప్పాను కదా, 10 అడుగులు దూకిన వాడికి 11 అడుగు ఒక లెక్క కాదు. పాడగలిగే వాళ్ళు ఆ ఒక్క అడుగు ముందుకేసింది చాలు. ఒక్క నిమిషం 51,000 రూపాయలు. ఒంగూరు శరణ్య గారి పాట 51,000 రూపాయలు. ఏమండి, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే పాడొచ్చండి, అవకాశం ఉంది, గమనించాలి, త్వరగా ముందుకు రావాలి. ఒంగూరు శరణ్య గారి పాట 51,000 రూపాయలు. ఏమండి, కానీ వాళ్ళు ఎందుకు ఆలస్యం వద్దు, పాడాలనుకుంటే ముందుకు వచ్చేయడమే. ఒంగూరు శరణ్య గారి పాట 51,000 రూపాయలు. కింద పెట్టారు. ఒంగూరు శరణ్య గారి పాట 51,000 రూపాయలు. ఒకటోసారి. అండ్ కాలాతీతం అవుతుంది, పాటను ముగించేస్తున్నాం, గమనించాలి అందరూ కూడా. ఒంగూరు శరణ్య గారి పాట 51,000 రూపాయలు. ఒకటోసారి. ఒంగూరు శరణ్య గారి పాట 51,000 రూపాయలు. గాంధీ భవన్ రెండోసారి. పేరేంటి? బెజవాడ రాఘవులు గారి పాట 51,500 రూపాయలు. 51,500 రూపాయలు. తలవడం కాదు, నేను తప్పు చెప్తే మీరన్నా సరిచేయండి. బెజవాడ రాఘవులు గారి పాట 51,500 రూపాయలు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి అమ్మాయికి, 7 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయి ముందుకు వచ్చి పడుతుంది. ఇంతమంది ఉన్నాం, ఒకళ్ళం కూడా ముందుకు రాలేకపోతున్నాం మనం. ఒంగూరు గాంధీ గారి మనవరాలు ఒంగూరు శరణ్య గారి పాట 52,000 రూపాయలు. రూపాయలు. ఒంగూరు శరణ్య గారి పాట మూడోసారి. హీరో కలజోడు పెట్టుకుని వస్తున్నాడు పైకి, రమ్మను. నేటి బాలలు రేపటి పౌరులని చూడండి. వాళ్ళను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో కేవలం చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలైనా సరే చిన్నపిల్లలైనా సరే పిల్లలకు మాత్రమే పాడేటటువంటి అవకాశం ఇవ్వండి. ఆరేపల్లి కుశల కృష్ణ గారి పాట పెద్దవాళ్ళు అవుతారు, అడల్ట్స్ అవుతారు.
పసుపులేటి వినయ్ గారి పాట లక్ష్మీ ప్రసన్న గారి పాట 12,000 రూపాయలు. మన్నే ప్రసన్న గారి పాట 14,000 రూపాయలు. మన్నే ప్రసన్న గారి పాట 14,000 రూపాయలు. కృష్ణ గారి పాట 15,000 రూపాయలు. ఆరేపల్లి కుశల కృష్ణ గారి పాట 15,000 రూపాయలు. 15,000 రూపాయలు. ఆరేపల్లి కుశల కృష్ణ గారి పాట. మన్నే లక్ష్మీ ప్రసన్న గారి పాట 16,000 రూపాయలు. రెండోసారి మన్నే లక్ష్మీ ప్రసన్న గారి పాట 16,000 రూపాయలు. రెండోసారి ఏమండి పాట ముగించేస్తున్నాను. పాడదలిచిన వాళ్ళు చెయ్యి పైకి లేపండి. మన్నే లక్ష్మీ ప్రసన్న గారి పాట 16,000 రూపాయలు. రెండోసారి 16,000 రూపాయలు. మూడోసారి లక్ష్మీ ప్రసన్న ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి రావాలి. బర్రా భువాన్ గారి పాట 8,000 రూపాయలు. బర్రా భువాన్ గారి పాట 8,000 రూపాయలు. పేర్లు చెప్పండి. చందా వైష్ణవి గారి పాట 10,000 రూపాయలు. అండ్ 10,000 పైన ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరైనా చెప్పారా? పసుపులేటి వినయ్ గారి పాట 11,111 రూపాయలు. గంగాపురం సాయిబాబు గారి పాట 12,001 రూపాయి. ఇదిగోండి మన చల్లా సాయి మేనల్లుడు శీలం సిద్ధార్థ గారి పాట 16,000 రూపాయలు. 16,000 రూపాయలు. ఒకటోసారి కాలాతీతం అవుతుందండి. పాట ముగించేస్తున్నాం. పాడేవాళ్ళు ఫాస్ట్ గా పాడాలి. మళ్ళీ రానిటువంటి అవకాశం ఉండదండి. మళ్ళీ సంవత్సరాల తరబడి ఎప్పటికో నిరీక్షణ చేస్తే వచ్చే అవకాశం ఇదంతా కూడా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలి దీన్ని. బొర్రా నాగరి గారి పాట 22,000 రూపాయలు. రెండోసారి ఒక్కసారి భక్తులందరూ కూడా అనిగా భావించొద్దండి. కాలాతీతం అవుతుంది. కాలం గడుస్తుంది. పాట త్వరగా ముగించేస్తూ ఉన్నామండి. గమనించి పాడేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఫాస్ట్ గా కానివ్వాలి. శీలం సిద్ధార్థ గారి పాట 22,500 రూపాయలు. స్వామివారి పట్టు వస్త్రాలండి. శీలం సిద్ధార్థ గారి పాట 22,500. రెండోసారి శీలం సిద్ధార్థ గారి పాట వద్దంటారా? పాడుకోవాలనుకుంటే పాడుకోని. శీలం సిద్ధార్థ గారి పాట 22,500 రూపాయలు. రెండోసారి 22,500 రూపాయలు. మూడోసారి రావాలి. ఒకసారి రావాలి పైకి.
ఏందన్నా లడ్డు పెట్టాడు ఆయన ముందుకెళ్ళు. ఓకే ఓకే గురుగారు అయ్యో అలా నుంచే పెట్టండి తిరుమార్ ఆగండి. ఒకసారి డీజే కొంచెం పాటలు ఉంటాయా మంచిది ఒకసారి. పట్టుకోండి ముగ్గురు పట్టుకోండి నన్ను కూడా పట్టుకోండి కూడా పట్టుకోండి పక్కొచ్చి కూడా తీసుకోండి సార్. సత్తనపల్లి దుర్గారావు జ్యోతి దంపతులు గారు ఇదిగోండి బట్టలు కూడా పెట్టేశారు. చప్పట్లు కొట్టాలి సార్ అందరు గట్టిగా. ఏమండి ప్రైజ్ వచ్చింది పట్టుకోండి. ఏ బాధ కింద పడ్డ చీటీ చేశారా? కారు ఉంది కాబట్టి వెంకన్న వాళ్ళు తరపు ఉంది కాబట్టి వచ్చింది. ఓపెన్ చేయండి. ఆలోచించుకునేది ఆరేపల్లి పద్మ ఆరేపల్లి పద్మంట లడ్డు పాట మేము లడ్డు ఎవరు? వీర శ్రీనివాసరావు గారు ఆవిడ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.
భయం కొమ్ముదు కూడా కంటే మహాభయంతో భయం భయం